మండలం ఏనుగల్ పరిధిలోని 3 తండా గ్రామానికి చెందిన 3 శంకర్ తండ్రి అచ్చ 3 రాజు పులిసింగ్ చెందిన వ్యవసాయ భూమి 20 ఏళ్ల క్రితం 3 శంకర్ ఖరీదు చేసి కొన్నారు. 20 ఏళ్ల తర్వాత 3 రోజు పులిసి మేము అమ్మిన భూమిలో మాకు దారుందని పోలీస్ స్టేషన్లో శంకర్పై ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా బాధితుడు 3 శంకర్ మాట్లాడుతూ వెంటనే పోలీసులు నన్ను స్టేషన్కు తీసుకెళ్లి గట్టిగా పలకరించారు. దారి ఉందా లేదా అని అడిగితే నేను లేదు అన్నాను. దీనికి గాను నన్ను ఎటుపడతట్టు కొట్టాడని, దానితో నా కాలు ఫ్రాక్చర్ అయిందని బాధితుడు శంకర్ ఆరోపించారు. పై అధికారులు స్పందించి నన్ను కొట్టిన ఎస్ఐపై చర్యలు తీసుకుని నాకు న్యాయం జరిపించాలని బాధితులు వేడుకున్నారు. ఏదో చేసి రేపు రాము అంటే మేము నిన్న వచ్చినాం. వచ్చేసరికి అడగకుండా ఏం చేయకుండా మా తమ్ముని తీసుకుపోయి సెక్షన్ ఉన్నారు, మా అన్న సెక్షన్ ఉన్నారు, ఆయన ట్విన్స్ పోతే దగ్గరగా కరెక్ట్గా చెప్పరా, కరెక్ట్గా కాదురా ఇది, నేను ఎందుకో వాళ్ళ భూమి వాళ్ళకి ఇచ్చేయరా, నువ్వు ఉన్న కాడికి తీసుకొని వాళ్ళ భూమి వాళ్ళకి ఇచ్చేయని మా తమ్ముని తీసుకుపోయి బాగా కొట్టి, ఇక్కడ చెంపల మీద కొట్టి ఇంట్లో తీసుకుపోయి రోకల పంట ఎక్కించి కొట్టింటే బాగా ఉరుతా ఉంది. ఉరిసరికి మేము పోతానే మమ్మల్ని రానియక మేమేం చేసామంటే బయటనే ఉన్నాం. ఇక బయట ఉండేసరికి నేను చచ్చిపోతాను మా తమ్ముడు అనేసరికి రారా అంటే వాళ్ళ భార్యకు పిలుచుకొచ్చినాం. మాకు పిల్లలకు పిలుచుకొచ్చి వాళ్ళ మాటలు వినిపించుకొని 8 తీసుకొని ఇసుక తీసుకొచ్చి తీసుకొని ఇక్కడ మళ్ళీ ఇది తీస్తామని ఇక్కడ వచ్చేసాం. 3 శంకరు, తండ్రి పేరు అచ్చ, గ్రామం గులోతండ, మండలం ప్రదగిరి ఎస్ఐ భూమి గురించి కేసు, ఆయన భూమి అమ్మిన కేసు పెడితే పెద్ద మనుషులను తీసుకొని వచ్చాను. నేను తీసుకొని వస్తే పరిష్కారం అడిగితే నేనేం చెప్పిన, భూమి 20 సంవత్సరం 2005లో కొన్నా సార్. నేను 2005లో గిన్ని సంవత్సరం భూమి ఇప్పుడు వాళ్ళకి ఎట్లయితాయి సార్, ఆ కంచె నాదే, కంచెతోటే మేము మొత్తం తీసుకున్నా సార్. ఎకరం నారా నా భూమి నా హక్కు ఉన్నాయి, కానీ వాళ్ళ హక్కు ఎక్కడ ఉంది మరి, నా ఆధారం ఉన్నాయి కాగితాలు బుక్కులు అన్నీ. ఆ బుక్కులు వానికి ఉన్నాయా మరి, వాళ్ళ ప్రూఫ్ చూపెట్టు అంటే ఆ ప్రూఫ్ లేదు. వాళ్ళ మాట ముఖ్యం. ఆ మాట ముఖ్యం మీద భూమి కంచె ఇడిచిపెట్టా అని గౌరవం నా మీద రివ్యూస్ చేస్తాయి సార్. నువ్వు ఎంత భయం పెట్టినా కూడా నేను భయం పడను సార్. నేను భూమి నేను కష్టపడి కొన్నా, నేను ఇడిచిపెట్టను సార్ అని నేను అన్నా. ఆయన వాళ్ళు చెప్పిండు ప్రకారం నువ్వు కంచె ఇడిచిపెట్టి నీకు వచ్చింది. అయ్యా చిమిటి అయ్యా 3ంటికి కొడితే రాత్రి 8ంటికి ఇడిచిపెట్టిండు. ఈ 8 ఇడిచిపెడితే ఇక నా అవస్థ అయితే లేదని ఆటో కట్టించుకొని నేను ఎంజిఎంకి పోయినా. ఎంజిఎం పోయి అడ్మిట్ అయ్యి ఇక అన్ని ట్రీట్మెంట్ చేయించుకొని ఇప్పుడు పొద్దున మళ్ళీ ఎస్ఐ సార్ మీద కేసు పెడతా అని వచ్చిన. జరిగింది ఇదంతా? నిన్న బుధవారం, నిన్న 3ంటికి కానీ నిన్న బుధవారం రోజు నిన్న 3ంటికి జరిగింది. 3ంటికి జరిగితే నేను ఇక నిన్న అవస్థ పడేదలిక ఇక రాత్రి 8ంటికి ఇడిచిపెడితే నేను ఎంజిఎంకి పోయి అడ్మిట్ అయ్యి హాస్పిటల్లో చూపించుకొని ఇక పట్టి కట్టించుకొని నేను మళ్ళీ ఎస్ఐ మీద కేసు పెట్టా అని నేను మళ్ళీ ఫిర్యాదు కోసం ఇక్కడ వచ్చిన. వీడియో ద్వారా నేను న్యాయం చేయాలి. శంకరు, మూడు శంకర్, తండ్రి పేరు హత్య.